హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు విఎస్ వ్లాగ్స్. మనం ఈరోజు అయితే ఒక సర్వైవల్ సిరీస్ అయితే ఆడబోతున్నాం అనమాట. క్రాఫ్ట్ మ్యాన్ సర్వైవల్ సిరీస్ అయితే. సో ఇది ఆల్మోస్ట్ మైండ్ క్రాఫ్ట్ ఉంటుంది, కానీ నేను మైండ్ క్రాఫ్ట్ అయితే కాదు గైస్. సో గైస్, మనకి ఫస్ట్ నేను ఆల్రెడీ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను అనమాట ముందుగానే. సో అందుకే నేను కొన్ని వుడెన్ టూల్స్ చేసి స్టోన్కి అయితే అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాను నేనైతే. సో అందుకే కలిసి ఇప్పుడైతే ఒక వుడెన్ పికెట్స్ చేసుకుని స్టోన్ అయితే మైండ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకో టిప్ ఏంటంటే, చాలా మంది స్టార్ట్ ఇల్లు కట్టుకోవడం వల్ల మనకి బ్లాక్స్ వేస్ట్ అవుతాయి, ఇంకా ల్యాగ్ కూడా అవుతుంది గైస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇలాగ ఎక్కడైనా దాంట్లో చిన్న చిన్న తవ్వాలన్నమాట. చేసి ఒక కేవ్ రూపంలో చేసి అందులో ఒక 2-3 days సర్వైవ్ అయిన తర్వాత మనకు కావాల్సిన కాబల్ స్టోన్ అంతా మైండ్ చేసుకున్న తర్వాత గైస్ ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలాగా ఒక చిన్న కేవ్లో సర్వైవ్ అవుతాం అనమాట, బెడ్ అన్నీ వేసుకుని. సో గైస్ అందుకే నేను ఇక్కడ ఒక కేవ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, నేను అలా మైనింగ్ స్టార్ట్ చేసేసాను ఇక్కడ. సో గైస్ ఇలా ఈ విధంగా నేనైతే మైనింగ్ అయితే చేస్తున్నాను, రెండు వైపులా ఒక స్క్వేర్ బాక్స్ లాగా రావడానికి అయితే. సో నేను ఇంకా త్వరగానే స్టోర్కి అయితే అప్గ్రేడ్ అవడానికి ఇంకా నాకు వుడ్ కూడా కావాలి గైస్, సరిపోదు. సో అందుకే మళ్ళీ వుడ్ మైన్ చేసుకుని అయితే వెళ్తున్నాను అనమాట. ప్రస్తుతానికి మనకి వుడ్ పికెట్స్ అయితే చాలా కష్టంగా, ఎందుకంటే నేను యాక్స్ అయితే తయారు చేసుకుంటున్నాను, స్టోన్ యాక్స్ అనమాట. మీరు అలా చూసుకోవచ్చు, ఇక్కడ స్టోన్ యాక్స్ చూపిస్తుంది రెసిపీ. సో నేను అయితే చేసుకున్న స్టోన్ యాక్స్ అయితే. సో ఇంకా మనం అయితే చాప్ చేసేద్దాం గైస్ వుడ్ అంతా స్టోన్ యాక్స్తో. సో గాయస్ ప్రస్తుతానికి మనం అయితే స్టోన్ యాక్స్ తీసేసుకున్నాం అనమాట. సో ఇంకా మనం మళ్ళీ వుడ్ అయితే తీసుకుందాం, ఎందుకంటే వుడ్ చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి ఆ కేవ్లో. ఇది కోల్కైనా లేకపోతే ఏదైనా చేయాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మనమే కేవలం ఒక ఇల్లు అది తయారు చేసుకోవచ్చు నీట్గా చేసుకోవడానికి. సో గాయస్ ప్రస్తుతం అనేది వుడ్ మొత్తం అంతా చాప్ చేసేస్తున్నాను అనమాట. సో గాయస్ ఈ సర్వైవల్ సిరీస్ కంటిన్యూ చేయాలంటే మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సెకండ్ ఎపిసోడ్ కూడా రావాలా వద్దా, సర్వైవల్ సిరీస్ పెడదామా వద్దా అని అయితే. సో గాయస్ ఈ చెట్టు అంతా చాప్ చేస్తారనమాట సర్వైవల్ సిరీస్లో. సో నేను మళ్ళీ కేవ్ దగ్గరికి వెళ్తున్నాను, ఇంకో చెట్టు దగ్గర చాప్ చేయగలుగుతున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు చాలా వుడ్ అయితే యూజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఈ చెట్టు అంతా చాప్ చేసేస్తున్నాను గైస్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కింద కొన్ని పడిపోయింది అనమాట వుడ్ పీసెస్, నేను చూసుకోలేదు. ఇంకో 20 వరకు చాప్ చేద్దాం అనమాట వుడ్ అనమాట. సో గైస్ ఇప్పుడైతే వుడ్ అయితే చాప్ చేస్తున్నారు 20 వరకు. సో ఇంకా చాప్ చేద్దాం 20 వరకు, ఎందుకంటే 20 అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి, ఎంత వుడ్ కావాలని వస్తుంది. సో మనం ఫైనల్గా 20 వరకు వచ్చాయి అనమాట. ఇంకా పదండి మనం కేవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అరే కేవ్ ఎక్కడ పెట్టాను? ఓ ఏమో క్రీపర్, ఓ షిట్ క్రీపర్ అరే పేలిందిరా అది. సో గాయస్ ఇక్కడ క్రీపర్ అయితే పేలింది అనమాట. సో క్రీపర్ అయితే పేలింది, మీరు చూసుకోవచ్చు. వావ్, ఇక్కడ కోల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కోల్ మైన్ చేసుకుందాం. క్రీపర్ వల్ల మనకి కోల్ ఫైన్ చేశాను నేను ఇక్కడ. చూడండి చాలా ఇక్కడ 2 కోల్స్ ఉన్నాయి అనమాట. ఓ కింద కూడా చాలా ఉన్నాయి, చాలా కోల్ అయితే మనకి యూజ్ అవుతుంది గైస్. సో మీరు సౌండ్ అయితే పట్టించుకోకుండా వెనకొచ్చింది, అది కొంచెం డిస్టెన్స్గా ఉందనమాట. సో స్టోన్ పికెట్స్ అయితే చేసుకొని కోల్ మైన్ చేసుకుంటున్నాను. వుడెన్ పికెట్స్ అయితే పని అవ్వట్లేదు, లేట్ అవుతుంది. సో అందుకే స్టోన్ పికెట్స్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు నేను స్టోన్ పికెట్స్ ఎలా అయితే నేను కోల్ అయితే మైన్ చేస్తాను. సో మీరు చూడొచ్చు గైస్ కోల్ అయితే ఎలా మైన్ చేస్తాను నేను. సో గైస్ చాలా కోల్ దొరుకుతుంది అనమాట ఇక్కడ. కొంచెం ఇక్కడ రీసౌండ్ కూడా వస్తుంది ఎందుకో కానీ. సో కోల్ మొత్తం అంతా తయారు చేస్తున్నాం, కోల్ అంతా మైన్ చేస్తున్నాం గైస్. సో మైన్ చేస్తాం అనమాట కోల్ మొత్తం. బాగా చాలా కోల్ దొరుకుతుంది మనకి, చాలా కోల్ వరకు దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో మీరే చూసుకోవచ్చు దగ్గర ఎంత కోల్ 12, 13 చాలా కోల్ వరకు దొరుకుతున్నాయి గైస్ మనకి. ఇక్కడ స్టోన్ ఇక్కడ కూడా కలెక్ట్ చేసుకుంది కోలూరు. వావ్, నిజంగా చెప్తున్నాను గైస్, నిజంగా సూపర్ ఉందనమాట. మనకు చాలా లక్కీ ఈరోజు మనం ఈరోజు ఇక్కడ అంత కోల్ దొరకడం చాలా యూజ్ అవుతుంది గైస్, నిజం చెప్తున్నాను. టనల్ అయితే కోలు. సో ఇక పైకి వెళ్ళిపోతాం మనము. టనల్లో చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట కోల్ అయితే. సో మీరే చూసుకోవచ్చు ఎంత బాగా యూజ్ అవుతుంది కోలు. సో ఇక్కడ ఏ పప్పి వాట్ ఐ డూయింగ్ హియర్. సో గాయస్ మన టనల్ అయితే నేను వెళ్తాను. వాట్ అరే టనల్ దాటి మర్చిపోయాను గైస్, బాగా టనల్ దాటి మర్చిపోయాను. సో అందుకే వేరే టనల్ కోసం నేను మళ్ళీ కొండపైకి ఎక్కుతున్నాను అనమాట, కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ ఉండడానికి. సో మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ఈ టనల్ కోసం నేను ఎత్తుతున్నాను, దొరుకుతుందేమని. ఇంకా దొరకట్లేదు గాయస్, నేను వెళ్ళి వేరే టనల్ అయితే క్రియేట్ చేయాలి. కొంచెం మంచి స్పాట్ అయితే చూస్తున్నాను అనమాట టనల్ క్రియేట్ చేయడానికి, వేరే టనల్ అయితే. సో గాయస్ మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు నేను టనల్ను తయారు చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ క్రీపర్ పేరు ఇందాక, కొంచెం ముందుగా వెళ్ళిపోదాం టనల్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ మన టనల్ అక్కడే ఉండే చేయాలి లేదొచ్చు. సో గాయస్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చెర్రీ చీస్ ఉన్నాయి. సో అది చాలా పెరగలేండి, ఈ తర్వాత పెంచుకుంటాను. సో గాయస్ మీరు ఇక్కడ ఆల్రెడీ టనల్ క్రియేట్ చేయడం ఆల్రెడీ దొరికిందనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మంచి స్పాట్ టనల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ బాగుంది, ఇక్కడ డస్ట్ అంతా పీకేద్దాం అనమాట. లోపలికి చాలా పెద్ద రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. సో గాయస్ చాలా పెద్ద రూమ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ.
టనల్ తవ్వండి ఇక్కడ డట్ మొత్తం తీసేసి స్టోరేజ్ లోపలికి వెళ్ళిపోదాం అనమాట. సో నేను ఫుల్ లోపలికి వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి కొంచెం వుడ్ కావాలి మనకి. సో బయటకి వచ్చేసాను అక్కడ నుంచి. సో గాయస్ ఇక్కడ కూడా బాగుంది. ఇక్కడ మొత్తం ఫుల్ షో ఇక్కడ చేద్దాము. ఇక్కడైతే బెస్ట్ మనకైతే చెప్తున్నాను. సో ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే గేమ్ మొత్తం స్టోన్ మౌంటైన్లో ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయి స్క్వేర్ షేప్లో అయితే డిక్ చేద్దాం గైస్. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు నేను ఏ విధంగా అయితే నేను ఇక్కడ డిక్ చేస్తున్నాను. సో గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది వాయిస్ మీకు, బట్ పట్టించుకోకండి. పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతున్న వల్ల మనకైతే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కాపర్ కూడా ఉంది గైస్. ఈ కాపర్ కూడా ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. మనకి కొన్ని రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కాపర్ అయితే. సో గైస్ మీరు చూడొచ్చు నేను మొత్తం అంతా ఇక్కడ రూమ్ క్రియేట్ చేస్తాను అనమాట. చాలా కష్టపడాల్సి వస్తుంది గైస్ ఈ రూమ్ క్రియేట్ చేయడానికి. సో ఇంత చాలా గైస్ ఇంకా కొంచెం ముందైతే ఒక లేయర్ చదువుదాం అనమాట. సో ఇప్పుడు ఈ రూమ్లో మనకి డోర్ అయితే బయటికి చూడాలన్నమాట. ఇంకా వుడ్ ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు బయట. సో ప్రస్తుతానికి రూమ్ క్రియేట్ చేసే పనిలోనే ఉన్నాను నేను. సో ఆల్మోస్ట్ కొండ అటువైపు వచ్చేసాం గైస్. సో గైస్ ఇక్కడతో మనం మైనింగ్ ఆపేద్దాం. ఇంకా ఇంత ప్లేస్ అవ్వాలన్నమాట. ఎందుకంటే తవ్వుతుంటే ఇంకా వెళ్తుంటే అటువైపు వచ్చేస్తుంది. సో చాలు గైస్ ఇంకా మనం అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనకి పైకి అయితే సో గాయస్ ఇంకొంచెం వుడ్ చాప్ చేసుకోవడం కొంచెం బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు కొంచెం వుడ్ అయితే చాప్ చేసుకుందాం మనం. కొంచెం వుడ్ కావాలి మనకి ఖచ్చితంగా కంపల్సరీగా కావాలన్నమాట వుడ్ అనేది అయితే. సో కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం వల్ల మనకి చాలా వాయిస్ నాయిస్ అయితే వస్తుంది. పర్వాలేదు గైస్ మనకి గేమ్ సక్సెస్ అవడమే కావాలి. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది, మీరు వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం అయితే కేవ్లోకి వెళ్ళిపోయి కేవ్లోకి వెళ్ళాలి మనమైతే. సో గాయస్ మనకి కేవ్లోకి వెళ్ళిపోతాం అనమాట. కేవ్లోకి వెళ్ళిపోయి ఈ కేవ్లోకి వెళ్ళిపోదాం, మూసేద్దాం గైస్. సో ఇప్పుడు మొత్తం చికెన్ అనిపిస్తుంది కదా. సో గాయస్ ఇప్పుడు మనకి ఇప్పుడు టార్చ్ అయితే క్రియేట్ చేసుకుందాం అనమాట. టార్చ్ వల్ల ఇప్పుడు చూడడం మొత్తం అయితే వెలుగు వస్తుంది మన కేవ్లో అయితే. సో మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల మనకి చాలా నాయిస్ అయితే వస్తుంది గైస్. నో ప్రాబ్లమ్, మీరు పట్టించుకోకండి, జస్ట్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది గైస్ మా ఇంటి పక్కన అయితే. సో గాయస్ ఇంకా మనం అయితే టార్చ్ అయితే పెట్టేద్దాం అనమాట ఇక్కడక్కడ. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ టార్చ్ అయితే పెట్టి చూసారు గైస్ కేవలం ఉంది ఎంత రూమ్ ఎంత పెద్ద ఉందో. సో గాయస్ ఇప్పుడు మనం అయితే మన చెస్ట్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసుకుంటాను. క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసుకుని ఫర్నెన్స్ అయితే తయారు చేయాలన్నమాట. అప్పుడే మనం ఫుడ్ అయితే కుక్ చేయగలం మనం అయితే కేవలం అయితే. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేసి క్రాఫ్టింగ్ టేబుల్లో ఫర్నెన్స్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి స్టోర్ ఉంది ఇక్కడ. సో గాయస్ ఫర్నెన్స్ అయితే మీరు చూడొచ్చు రెసిపీ అయితే ఎలా తయారు చేయాలో. సో నేను కూడా రెసిపీ ఫర్నెన్స్ అయితే తయారు చేసేసాను అనమాట. సో నేను ఇక్కడ ఫర్నెన్స్ పెట్టి అందులో ఫుడ్ అయితే కుక్ చేసుకోవచ్చు మనం అయితే. సో గైస్ చాలా నాయిస్ అయితే వస్తుంది అనమాట. సో మా ఫర్నెన్స్ అయితే క్రియేట్ చేసాం గైస్. సో గైస్ ఇప్పుడు మీరు చూడొచ్చు మన ఇన్వెంటరీలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనం చెస్ట్ కూడా కావాలన్నమాట. ఎందుకంటే కొన్ని మనం వాల్యుబుల్ వస్తువులు అయితే పోకుండా ఉండడానికి మనం చనిపోతే. సో అందుకే గైస్ ఒక చెస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇప్పుడైతే నేను. సో చెస్ట్ రెసిపీ ఎక్కడుంది క్రాఫ్టింగ్ టేబుల్లో? చెస్ట్ రెసిపీ తెలుసు గైస్. ఫస్ట్ వుడెన్ ప్లాక్స్ తీసుకోవాలన్నమాట. అందుకే చెస్ట్ ఆడలేదు. చూడొచ్చు గైస్ మీరు చెస్ట్ అయితే వచ్చేసింది. చెస్ట్ రెసిపీ చూడొచ్చు మీరు. చెస్ట్ రెసిపీ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో గైస్ చెస్ట్ వుడెన్ ప్లాక్స్ చాలా ఇన్ని ఇంకా కావాలి ఇంకొన్ని కావాలి. ఇప్పుడు చెస్ట్ మనకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చెస్ట్ అయితే ప్లేస్ చేసుకుంటాను నేను. చెస్ట్ ప్లేస్ చేసుకుని నా దగ్గర కాపర్ కోల్ స్టోన్ అవన్నీ పెట్టుకోవాలన్నమాట. పెట్టేద్దాం. ఇక్కడైతే చెస్ట్ ప్లేస్ చేసేసి కాపర్ స్టోన్ పెడదాం అనమాట. సో గాయస్ మనం చెస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మన వస్తువులన్నీ పెడదాం అనమాట. మన వాల్యుబుల్ వస్తువులు అనమాట. కాపర్ అయితే పెట్టేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఒకవేళ మనం చనిపోయినా అవి పోతాయి. సో అందుకే ఇక్కడ చెస్ట్ అయితే ప్లేస్ చేసుకోవాలి నేను. ప్లేస్ చేసుకుని ఆ కాపర్ కోల్ అయితే పెట్టేద్దాం గాయస్. ఎందుకంటే ఒకవేళ మనం డే అయితే మనకి వస్తువులు పోతాయి కదా నైట్ టైంలో. అందుకే నేను కొన్ని వాల్యుబుల్ వస్తువులు పెట్టేస్తున్నాను. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేనైతే కాపర్ అయితే పెడుతుంది. కొంచెం గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది, కంగారు పడకండి. సో గైస్ ఇక్కడ ఎక్కడ పెడదాం చెస్ట్ అనేది అయితే మనం ఆ చివరి పెట్టుకుందాం గైస్. ఆ చివరిలో మనకి ఇందులో కొన్ని వాల్యుబుల్ వస్తువులు పెడదాం అన్నమాట. లైక్ స్లో బాల్స్, కాపర్, ఇంకా ట్రీస్, ఇంకా కాపర్ స్టోన్, లెదర్, ఇంకా అలాంటివన్నీ పెట్టేద్దాం గైస్. కోల్ కూడా పెడేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మనకు కోల్ అంత అవసరం లేదు. అవసరం అవుతుంది మనం టార్చర్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కోల్ అయితే ఏడుస్తాను అనమాట నేనైతే. సో గాయస్ ఇప్పుడు కాపర్ స్టోన్ అన్ని పెట్టేసాను అనమాట. మళ్ళీ మైనింగ్ అయితే వెళ్ళాలి నేను. ఎందుకంటే చాలా కాపర్ స్టోన్ ఇవ్వతుంది. మినిమం ఒక 2 stacks కాపర్ స్టోన్ ఉంటే చాలు గైస్. మనం ఒక ఇల్లు అయితే కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం కేవలం ఉందాం ఆల్మోస్ట్ అయితే.
తర్వాత మనకి ఖచ్చితంగా గేమ్ అంటే ఇల్లు అయితే ఉండాలి కాబట్టి మనకి ఇల్లు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మైన్కి వెళ్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ డిక్ చేద్దాం గైస్. ఇక్కడ డిక్ చేసుకుంటూ స్టేర్ వేకి వెళ్తాం అనమాట. ఇక్కడ ఇలాగా డిక్ చేద్దాము. డిక్ చేసి స్టేర్ వే లాగా వెళ్తాం గైస్. సో నేను ముందే స్టేర్ వే లాగా క్రియేట్ చేసుకుని వెళ్తున్నాను అనమాట లోపలికి అయితే. కొండ నుంచి ఈ కేవ్ నుంచి లోపలికి అలా డిక్ చేసుకుని డైరెక్ట్ ఇంకా ఉంది. లోపలికి వెళ్తే చూడాలి మరి మనకి ఏమేమి దొరుకుతాయో. సో గాయస్ ప్రస్తుతం మనం అయితే మైనింగ్ చేసుకుంటూ పోతాం అనమాట. సో అందువరకు ప్రస్తుతం నాకు వాయిస్ అయితే రాదు. ప్రస్తుతం నేను టార్చ్ చాలా చెట్టు అయిపోయింది, నాకు ఏం కనబడట్లేదు. నేను అలాగా ఎట్టుకుంటూ పోతున్నాను అంతే. సో టార్చ్ అయితే పెడదాం గైస్ ఇక్కడ సైడ్కి వాల్ మీద. చూడొచ్చు అక్కడ ఎంత లోపలికి అయితే తొవ్వాం మనము. సో గైస్ ఇంకా డిక్ చేసుకుంటూ పోవాలి మైనింగ్ చేసుకుంటూ. సో ప్రస్తుతానికి అయితే నేను సైలెంట్గా మైనింగ్ చేసుకుంటూ వెళ్తానమాట. సో మళ్ళీ మిమ్మల్ని తర్వాత అయితే కలుస్తాను. సో గాయస్ మళ్ళీ ఇక్కడ ఒక రూమ్లో క్రియేట్ చేస్తాను అనమాట. చాలా లోపలికి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బ్రాంచ్ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఇక్కడ మైనింగ్ చేసుకుంటూ వెళ్దాం. నాకు తెలిసి ప్రస్తుతానికి అంత ఓవర్స్ అయితే రావు. జస్ట్ మనం కాపర్ స్టోన్ కోసం మైన్ చేస్తున్నాం గాయస్. మనకి ఎప్పుడైతే కేవ్స్లోకి వెళ్తామో కేవ్స్ అయితే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. కేవ్స్లో మనకి చాలాగా వస్తాయి గైస్. సో గైస్ ఈ సర్వైవల్ సిరీస్ పార్ట్ 2 చేయాలో వద్దని కామెంట్ చేయండి. మన VS Vlogs ఛానల్ సర్వైవల్ పార్ట్ 2 పెట్టాలో వద్దని పెట్టాను అనమాట. మనం ఈ సిరీస్ కంటిన్యూ అయితే చేద్దాము, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం గైస్. మీ అందరికీ చెప్పాలి కదా మరి. సో గైస్ ఇప్పుడైతే మనకి చాలా స్టోన్ అయితే అవుతుంది. మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఒక 64 ఒక స్టాక్ అయితే మన దగ్గర వచ్చేసింది. కనబట్టలేదు గైస్. ఇక్కడ అన్ని పెట్టేసాను. సో ఇక్కడ కూడా మైనింగ్ చేసుకుంటూ పోదాం అనమాట. ఇక్కడ కూడా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో గైస్ ఈ విధంగా నేను చాలా మైనింగ్ అయితే చేశాను అనమాట. మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ. సో ఈ విధంగా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. చాలా స్టోరేజ్ వచ్చింది. ఇక ఒక అయితే 23 అయితే వచ్చింది గైస్. ఇక పైకి వెళ్ళిపోతున్నాను నేను. పైకి వెళ్ళిపోయి ఈ స్టోన్ అంతా పెట్టేస్తాం గైస్. కట్ చేసి స్టోన్ అంతా. నా పికెట్స్ కూడా బ్రేక్ అయిపోయింది ఇందాక, అందుకే పైకి వచ్చాను. అంటే ఇది వుడెన్ పికెట్స్ ఉంది కదా, బట్ వుడెన్ పికెట్స్ అంత స్పీడ్గా మైన్ చేయట్లేదు గైస్. అందుకే నేను స్టోన్ పికెట్స్ మళ్ళీ చేసుకున్నాను అయితే వచ్చాను అనమాట. సో పైకి వచ్చేసి నా చెస్ట్లో పెడదాం గైస్. ఇవన్నీ నా స్టోన్ దగ్గర ఉన్నాయండి. ఫస్ట్ చెస్ట్లో పెడదామా లేకపోతే. సో గైస్ ఫర్నాన్స్లో చూడొచ్చు మీరు. ఫర్నాన్స్ ఎలా అయితే వద్దు అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్టోన్ అంతా చెస్ట్ అయితే వేస్తాను అనమాట. 64 స్టాక్స్ స్టోన్ పెట్టేస్తాను. 24 కూడా పెట్టేస్తాను అనమాట. సో గైస్ ఇప్పుడు నేను పికెట్స్ చేయడానికి నాకు కింద కావాలి కాబట్టి నేను ప్రస్తుతానికి అయితే పికెట్స్ కూడా చేస్తాను అనమాట. సో గైస్ పికెట్స్ చేసేద్దాం. ఇంకా స్టోన్ పికెట్స్ అయితే వుడెన్ పికెట్స్ చాలా కష్టంగా. సో మార్నింగ్ అయితే లేదు చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ బ్లాక్ రిమూవ్ చేసి. సో ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మైండ్ చేస్తాం కాబట్టి. ఆఫ్లైన్ వర్క్ చాలా చేస్తాను. సో గాయస్ ఇంకా నైట్లో ఉందన్నమాట ఇది. సో మనకి ఇక్కడ బయటకు వెళ్ళకూడదు. ఇక్కడ మాప్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రస్తుతానికి అయితే మనం ఇంకా ఈ బ్లాక్ అయితే మూసేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో గాయస్ ఇప్పుడు నేను స్టోన్ ఇక్కడ బ్లాక్ అయితే మూసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మంచి స్కెల్టన్స్ లాంటి వాళ్ళు యారోస్ వెళ్తారనమాట మన మీదకి. సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత బాగుందో ఇక్కడ. సో నేను ఆల్రెడీ చెస్ట్లో నేను పెట్టాను కదా, స్టోన్ పికెట్స్ అయితే తీసుకోవాలి. సో నేను 64 వద్దులేండి 24 ఎక్కడికి వెళ్తారనమాట. అక్కడే స్టోన్ పికెట్స్ తయారు చేసుకోవడానికి అయితే నా దగ్గర వుడ్ కూడా ఉంటుంది అనమాట. సో గైస్ ఆ వుడ్ ద్వారా అక్కడక్కడ స్టోన్ పికెట్స్ తయారు చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు నేనైతే మైనింగ్ చేయడానికి ఇంక వెళ్తున్నాను గైస్. సో గైస్ ఈ వీడియో ఎలా అయితే అనిపించిందో కామెంట్ చేయండి అనమాట కింద అయితే. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే సర్వైవల్ సెకండ్ పార్ట్ కూడా కనిపిస్తాను అనమాట, కంప్లీట్ చేస్తాను అనమాట సెకండ్ ఫుల్ పార్ట్ అంతా. సో గైస్ ఈ వీడియోకి అనమాట ఇంతే గైస్. ఈ మైనింగ్ సెక్షన్ ఉంటుంది అనమాట ఈ వీడియో మొత్తం. సో గైస్ నేను ఫుల్ అయితే మైనింగ్ చేసుకుంటూ పైకి వచ్చేసాను అనమాట. పైకి వచ్చేసి నా దగ్గర వస్తున్నట్టు పెట్టేస్తాను అనమాట. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో అందరికీ ఇంకా ఈ నెక్స్ట్ వచ్చే మీ గేమింగ్ వీడియో అయితే ఖచ్చితంగా నేను ఒక హౌస్ కట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. అబ్బా ఇక్కడికి వచ్చేసింది ఇది. సో గైస్ ఏమనుకోకుండా అంటే ఫోన్ వల్ల బయటకు వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ దానికి వెళ్ళిపోతున్నాను. చెప్పాను కదా గైస్ ఈ గేమ్ ద్వారా మీరు మైండ్ క్రాఫ్ట్ జస్ట్ ట్రైల్ ఎక్స్పీరియన్స్గా చేయొచ్చు అనమాట. సేమ్ లాగుంటుంది. సో గైస్ సర్వైవల్ మూడ్ అయితే ఆడుతున్నాను అనమాట. మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఇంకా అందరికీ ఈ వీడియోకి ఎంతే గైస్. నేను ఇంకా వేరే వీడియోకి అయితే వెళ్తున్నాను. సో మీరు చూడొచ్చు నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా హౌస్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ఈ మైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని చాలా కాంపోస్ట్ అనేది కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా ఒక ఇల్లు అయితే కడదామన్నమాట. సో గాయస్ ఈ వీడియోకి ఎంతే అనమాట. సో అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. ఇదే VS